ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలుకు నిరుధుల కొరత ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఆదాయం పైన పెంపుకు సంబంధించి దృష్టి పెట్టింది. ఇక లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను నాటి కేసీఆర్ సర్కార్ పెంచింది. ఇక ఇప్పటికే అవి అమలవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువకు వాస్తవిక ధరకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లుగా సీఎం అభిప్రాయపడ్డారు. నిబంధనల సాకులతో రేవంత్ సర్కార్ భూము ధరలు రెక్కలు తీసుకురావాల్సిన చూస్తోంది. అయితే ఇప్పటికే సామాన్యుడు ఇంటి స్థలం కొనుగోలు చేసే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది. ఇక పెంచిన భూములు, రిజిస్ట్రేషన్ ధరలతో చాలా మంది భూములు కొనుగోలుకు వెనకాడుతున్నారు. ఇక సొంతింటి కలగానే మిగిలిపోతోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిబంధనల సాకులతో భూముల ధరలను పెంచాలని చూస్తున్నారు. ఇక ఏడాదికి ఒకసారి భూముల ధరలు సవరించాలన్న నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల ధరలు మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని తెలిపారు. ఇక భూముల ధరలతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా పెంచడమో తగ్గించడమో చేయాలి రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక ఈ విషయంలో ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలపైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి వినియోగించే స్థలాల ధరలను సవరించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏ ప్రాంతాలలో ఎంత పెంచాలో గుర్తించాలని కూడా సూచించారు. శాస్త్రీయంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నిబంధనల ప్రకారం ధరల సవరణ ఉండాలని తెలిపారు. మార్గాలను వెతుకుతా ఉంది. దానికి మంత్రుల మధ్య, ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా కూడా ఇప్పటికే కొన్ని అమలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇలాంటి పథకాలన్నీ ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని పెంచే మార్గం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూ చేశాడు. మొత్తానికి ఇంకా అమలు కావాల్సిన పథకాలు అనేకంగా ఉన్నాయి. మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరపడతా ఉంది. దాదాపు 35,000 కోట్లకు పైగా కూడా కేవలం రైతు రుణమాఫీ కోసమే డబ్బులు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదాయం వచ్చేటువంటి వనరుల కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా భూముల విషయానికి వస్తే భూములకు సంబంధించిన అసలు రేటు అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూకు, అదేవిధంగా గవర్నమెంట్ వాల్యూకు మధ్య చాలా వరకు వ్యత్యాసం ఉంది. దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం గురిపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీదనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. పెద్ద మొత్తంలో ఇన్కమ్ రావాలంటే దీన్ని ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఒక అంచనాలు పెంచాలనే ఆలోచనలో ఉంది. భూముల అంచనాలు ఇప్పటికే చాలా వరకు కూడా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దాన్ని 2021లో కూడా గత ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కూడా భూముల రేట్లను కూడా పెంచిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ ఖర్చులు కావచ్చు, స్టాంపు డ్యూటీ కావచ్చు, ఇవన్నీ కూడా అధిక మొత్తంలో చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇటు రైతుల నుంచి. అదేవిధంగా ఇప్పటికీ ఇల్లు లేకుండా కూడా చాలామంది ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంటి ప్లేస్ కోసం కూడా కొనాలన్నా కానీ అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే భారం
అవుతున్న వేళ కూడా మరోసారి రేట్లు పెంచే అంశం ప్రభుత్వం తీసుకోవడంతో కూడా కొంత ప్రజల నుంచి కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న అవసరం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే పెంచిన దగ్గర కూడా ఎక్కువ ఉన్న ప్లేస్లలో కూడా తగ్గించేలా, అవసరమైతే తక్కువ ఉన్న ప్లేస్లో ఎక్కువ చేసేలా కూడా ఆలోచించాలనేసి కూడా స్పష్టమైన హామీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఈ వాల్యూకి సంబంధించిన దాంట్లో పనుల్లో కూడా నిమగ్నమైపోయారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పెంచేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించే ఇటు భూమి వాల్యూలకు సంబంధించి కావచ్చు, ఎక్సైజ్కి సంబంధించి కావచ్చు, అవసరమైతే నకిలీ బ్రాండ్లకు సంబంధించి కూడా అరికట్టాలనేది జీఎస్టీ రూపంలో పెద్ద మొత్తంలో రాష్ట్ర ఖజానాలో వేసుకునే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించే ఇటు భూములపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మొత్తంలో రాబడి పెంచుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం